गणनान्त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिस्सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्भाजनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు జనవరి 27వ తేదీ సోమవారం। ఈనాటి పంచాంగం వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం దక్షిణాయనం, క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం, హేమంత ఋతువు పుష్యమాసం, కృష్ణపక్ష త్రయోదశి రాత్రి 7:44 వరకు ఉంది। మూలా నక్షత్రం ఉదయం 8:18 వరకు ఉంది। వర్జ్యం ఉదయం 6:37 నుంచి 8:18 వరకు ఉంది। వర్జ్యం పునః రాత్రి 6:09 నుంచి 7:47 వరకు ఉంది। ఇక్కడ మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:36 నుంచి 1:21 వరకు ఉంది। అమృత ఘడియలు 12:36 నుంచి 1:21 వరకు ఉంది। మరలా 2:50 నుంచి 3:30 వరకు ఉంది। సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 11:45 సమయం అనుకూలంగా ఉంది। ఈ రోజున మీనంలో రాహు, గురువు వృషభంలో, మిథునంలో, శుక్ర శని ఇద్దరు కుంభంలో, రవి బుధులు ఇద్దరు కూడా మకరంలో, చంద్రుడు కుంభంలో, ధనస్సులో, కేతు కన్యలో ఉన్నారు। ఇది ఈనాటి గ్రహచారం। ఇక్కడ ఇవాళ మాస శివరాత్రి, కొంతమంది రేపటి రోజున మాస శివరాత్రి రాశారు। ఇక్కడ కన్ఫ్యూజను చాలామందికి ప్రారంభమైంది। ఈ కన్ఫ్యూజన్కి అవకాశం ఏంటంటే ఇవాళ రేపు 2 రోజులు మాస శివరాత్రి కారణం। యాక్చువల్లీ ఇక్కడ ఇవాళ ప్రదోష కాలంలోనూ మాస శివరాత్రికి సంబంధించిన త్రయోదశి వేళగా చతుర్దశి ఉంది। అంటే 7:44 వరకు ఇవాళ మనకి ఇదేంటంటే రేపటి రోజున అంటే 6 ఘడియలు ప్రదోషం అనమాట। ఇవాళ రోజున ప్రదోషం 6 ఘడియలు అంటే 33:58 ఘడియల వరకు కూడా మనకి ప్రదోషకాలం ఉంది। 32 ఘడియల 46 వరకే, 46 ఘడియల వరకే అంటే 1 ఘడియ 12 ఘడియలు ఇంకా వాళ్ళ చతుర్దశి కలిసింది। రేపటి రోజున ప్రదోషకాలంలో 32 ఘడియల 24 ఘడియల వరకు కూడా మన చతుర్దశి ఉంది। ఇవాళ చతుర్దశి ప్రదోషంలో ఉంది, రేపు చతుర్దశి ప్రదోషంలో ఉంది। ఇలాంటి సందర్భాన్ని పురస్కరించుకున్నప్పుడు ఉభయద్యూహం అంటారు। అంటే 2 రోజుల్లో కూడా ఉంది దాన్ని। వ్రత నిర్ణయకల్పం లేని గ్రంథంలో దీని విషయం ప్రస్తావన చేసుకుంటూ వచ్చి మాసశివరాత్రి విషయంలో ఉభయద్యూహం, కాల నిర్ణయ చంద్రికలు కూడా అదే మాటలు ఉన్నాయి। ఉభయద్యూహం అంటే 2 రోజులు కనుక ఉంటే ముందు రోజే చేయండి అయ్యా అన్నాడు, 2 రోజులు లేకపోయినా కానీ ముందు రోజు చేయమన్నాడు। ఇవాళ ప్రదోషంలో చతుర్దశి వ్యాప్తుంది, రేపు ప్రదోషం చతుర్దశి వ్యాప్తుంది। అయితే ఇక్కడ మనం తద్దినాలుగు చూసినట్టుగా ఏ రోజు ఆ సమయంలో ఎక్కువగా వ్యాప్తి ఉందని చూడడం ఇక్కడ ఆ సామ్య వైషమ్యాలు అంటారు వాటిని। ఆ సామ్య వైషమ్యాల గురించి ఎక్కడ గ్రంథాల్లో ప్రస్తావన చేయాలి మాస శివరాత్రి విషయంలో। ఉభయతిహు పూర్వేవ అనుంది ఇక్కడ కాబట్టి ముందు రోజే। అయితే ఇక్కడ వ్రతాచరణ అంతా కూడా పగలే జరిగిపోతుంది కదా। ఆయనకి సంబంధించిన అభిషేకం కానీ, హోమం కానీ, లేదంటే లింగాచరణ వంటి చేసినా కానీ ఏం చేసినా మనం ప్రాతకాలంలో చేస్తాం కదా। మరి వాళ్ళ ప్రాతకాలానికి త్రయోదశి చతుర్దశి లేదు కదా, రేపటి రోజు ఎట్లాగా అనేది కొంతమందికి అనుమానం వస్తుంది। ఇది నక్తవ్రతం అని కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు। అసలు ఈ మహాశివరాత్రి మీద ఇది నక్తవ్రతమా, లేకపోతే మరి రాత్రి దాకా ఉపవాస దీక్ష చేసే వ్రతమా, మరి లేదంటే కనుక అసలు అభిషేకాదులు పగలు చేసుకునే దానికి సంబంధంగా పగలు చేసుకునే అభిషేకాలకి రాత్రి అని ఎందుకు పేరు పెట్టారు శివరాత్రి అని? పగలు చేసుకునే వ్రతాలు కదా అంటే అడుగుతుంది। పగలు చేసుకునే వ్రతాలు అన్నప్పుడు ప్రదోషకాలాన్ని ముఖ్యకాలంగా ఎందుకు తీసుకున్నారు? ఇన్ని ప్రశ్నలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి దీంట్లో। ఇలాంటి సందర్భాలన్నిటికీ కూడా సామ్య వైషమ్యాలు అనేటువంటి మాటతో ప్రస్తావన లేకుండా ముందు వచ్చారు। ఒకవేళ కనుక రేపు సూర్యోదయానికి ఒకవేళ ఇట్లాంటి ప్యాటర్న్లోనే ఇవాళ ప్రదోషకాలం అంతా చతుర్దశి ఉంది, సూర్యాస్తమానికి ప్రారంభమై రేపు ప్రదోషకాలం తర్వాత 1 ఘడియో 1/2 ఘడియో వ్యాప్తి అయి ఉంది। అటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మరి ముందు రోజే పూర్తిగా ప్రదోషానికి ఉంది కాబట్టి చేసేసేటువంటి నిర్ద్వంద్వంగా పంచాంగాలు రాసేసి వాళ్ళు ఉన్నారు। అప్పుడు ఈ చర్చ రావట్లా। అదేంటండి మరి ఇవాళ ప్రదోషం పగలంతా లేదు కదా, అయినా ఇవాళ అభిషేకాలు చేస్తాం కదా, ఇవాళ ఒకవేళ సాయంత్రం సూర్యాస్తమయం అండి ఇవాళ 5:49 అనుకున్నాం కదా, ఒకవేళ ఇవాళ 5:45 చతుర్దశి ప్రారంభమైంది, రేపు 5 గంటల వరకే ఉందనుకుందాం, లేదు 5:45 వరకు రేపు కూడా ఉంది అంటే ఇవాళ సూర్యాస్తమయానికి ముందు 1 నిమిషం ముందు ప్రారంభమై రేపు సూర్యాస్తమయానికి ఒక ముందు నిమిషం అయిపోతే ఇవాళ పంచాంగాల్లో మరి చతుర్దశి అని రాసేస్తారు, మహాశివరాత్రి అని రాసేస్తారు। త్రయోదశి నాడే మహాశివరాత్రి రాస్తారు, చతుర్దశి నాడు రాయరు। అప్పుడు మీకు అనుమానాలు రావట్లా, రేపు పగలంతా రేపే ఉంది కదండి, చేయాలి కదండి అని। ఇలాంటి ఇవాళ ప్రదోషంలో కాస్త రేపు ప్రదోషంలో కాస్తున్నప్పుడే పంచాంగంలో ఎవరైనా సరే ముందు రోజు రాస్తే ఇదేంటండి
పగలంతా ఉందిగా రేపు వదిలేసి వాళ్ళు రాశారేంటి అనేటువంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ క్లారిటీ ధర్మశాస్త్రం మీద మాట్లాడే వాళ్ళకి కావాలి ప్రధానంగా. నాకైతే క్లారిటీ ఉంది. వ్రతనిర్ణయ కల్పోలు పుస్తకం చూపిస్తాను. ఉభయత్యుహు పూర్వైవ అని ఉందయా, ఇవాళ ఉంది రేపు ఉంది కాబట్టి ముందే అని. సామ్య వైషమ్యాల గురించి చర్చ అక్కడ లేదు ఆ గ్రంథంలో, కాబట్టి నేను ముందే రాశానంటాను. మాట్లాడడానికి లేదు అవకాశం, గ్రంథస్థమైన విషయంగానే మాట్లాడుతున్నాను. అలాగే మీరు గ్రంథాలను తీసినప్పుడు కొన్ని గ్రంథాల్లో ఇవాళనే అంటే సోమవారాన్నే సమర్థిస్తూ వచ్చినటువంటి అంశాలు కొన్ని కనబడుతూ ఉన్నాయి. కాబట్టి దీని మీద ఈ మాస శివరాత్రి మీద ఇంకా డీటెయిల్డ్గా మీ అందరికీ కూడా కొంచెం సబ్జెక్ట్ మీద డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది అనేది గమనిస్తారని చెప్పి ఆశిస్తూ, ఇంకా ఈనాటి గ్రహచారం ప్రకారంగా గోచర ఫలితాలు చూద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈరోజున కార్యక్రమాలను కూడా కొంచెం అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. భయము ఆందోళన పెరుగుతూ ఉంటాయి. భక్తి కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాలు చేసే సందర్భంలో కొంచెం చికాకులు ప్రారంభమయ్యే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త చూసుకోవాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ఇవన్నీ కూడా కొంచెం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలువ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. ప్రత్యేకించి మీ అందరికీ కూడా ఈరోజు చేసే సూచన అంటే ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఓర్పు, సహనం చాలా అవసరం. ఇతరుల వ్యవహారాలు పోవద్దని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. ఇక తర్వాత వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలన్నింటినీ కూడా వేగంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి ముందుకు వెళ్తారు. చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. పనులు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఉండేలాగా జాగ్రత్త పడతారు. అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మీ పనులు మీరు జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళడం కాకుండా అన్ని కార్యక్రమాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధతోనూ జాగ్రత్తతోనూ కూడా కార్యక్రమాలను విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలు కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్త నడుపుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అంశాలు ఉన్నాయని చెప్పి సూచిస్తున్నాం. ఈ రాశి చెందినటువంటి కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళకి మీ పనులలో తెలియని ఆటంకాలు ఉండే అవకాశం ఉంది, జాగ్రత్త పడాలి. అలాగే రోహిణి నక్షత్రం వాళ్ళు ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ఎక్కడ సమస్యలు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం గోచరిస్తూ ఉంది. తర్వాత మిథున రాశి. మిథున రాశి వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. మీ పనులకి ఈ రోజున అనుకోని శ్రమ, అనుకోని చికాకులు వెంబడించే అవకాశం ఉంది. అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు ఇవన్నీ కూడా కొంచెం సమస్యాత్మకమయ్యే అవకాశం ఉంది. కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. మీ కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేసుకోవడం కోసం చెప్పి మీరు చాలా ఓర్పుగా వ్యవహరించవలసిన అవసరం ఉంది. పాత రుణాలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కొత్త రుణాలు చేయొద్దు. ఇవాళ ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ఇతరుల యొక్క సలహాలు, సూచనలకి కొంచెం దూరంగా ఉండడం అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్లాల్సిన అంశాలు బాగా ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క పుణ్యకార్యాలు, శుభకార్యాల నిమిత్తంగా కూడా ఈరోజు చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి పనులన్నీ కూడా ఆటంకాలతో నడుస్తాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత కర్కాటక రాశి. ఏ పని చేసినా ఏదో రకమైనటువంటి సమస్య వెంబడిస్తూ ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. ఆర్థిక లావాదేవీలు కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్త నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇతరుల వ్యవహారాలు జరిగిపోవద్దు. మీ కార్యక్రమాలను కూడా జాగ్రత్త చూసుకోండి. పుణ్యకార్యాలు, శుభకార్యాలు కూడా ఇవాళ కొంచెం ఆటంకాలతో నడిచే అవకాశం ఉంది. మీ యొక్క ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరు ఓర్పుగా, నేర్పుగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తున్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. తర్వాత పునరుసు 4 పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. పుష్య నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అన్ని పనుల్లోనూ కూడా ఆటంకాలు బాగా ఉండే అవకాశం ఉంది. సింహరాశి. అన్ని కార్యక్రమాలు ఇబ్బందికరంగా నడిచే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు ప్రత్యేకంగా శ్రద్ధతో జాగ్రత్తగా నడుపుకోవాలి. ఇవాళే కాదు, రాబోయే కొద్ది కాలం పాటు కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది.
రవి కుజులు ఇద్దరు బాగున్నారు కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్తే పనులు సానుకూలమైన అవకాశం ఉంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించవలసిన అవసరం ఉంది. మఘా నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక విషయాలు బాగుంటాయి. ఉద్యోగ విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. పుబ్బా నక్షత్రం వాళ్ళకి రాబోయే కొద్ది కాలం పాటు కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా చిన్న చిన్న సమస్యలు, ఆటంకాలు వెంబడించే అవకాశం ఉంది. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళు చాలా తెలివిగా, ఓర్పుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆగ్రహావేశాలు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కుటుంబ విషయాలు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల వ్యవహారాలు జోలికి పోవద్దు. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకంగా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. అన్ని కార్యక్రమాలని కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ మీ పనులన్నీ కూడా వేగంగా నడవడం కోసం చెప్పేసి కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించమని చెప్పి సూచిస్తున్నాం. అలాగే ఇక్కడ ఈ రాశిలో ఉన్నటువంటి ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి పిల్లల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. హస్త నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉండే అవకాశం ఉంది. చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. తులారాశి. కొంచెం జాగ్రత్త అధికంగా పాటించాలి. ఏ విషయాన్ని సరే స్వయంగా పరిశీలించుకోవాలి, కూలంకషంగా పరిశీలించాలి, తర్వాత నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి వీలుగా జాగ్రత్తగా మీ యొక్క లైఫ్ స్టైల్ మొత్తం అంతా కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగ విషయాలు, ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు అవసరం. రోజువారీ కార్యక్రమాలు, మీ సొంత పనులు తప్పితే కొత్త పనులు జోలికి పోవద్దు, ఇతరుల పనులు జోలికి పోవద్దు అని చెప్పి సూచిస్తున్నాం. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి అనుకోని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. స్వాతి నక్షత్రం వాళ్ళు చాలా ధైర్యంగా ముందుకు వెళ్తారు, కానీ కుటుంబ సమస్యలు బాగా పెరిగే అవకాశం ఉంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీల్లో చికాకులు ఉండే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. తెలివిగా వ్యవహరిస్తారు, ఓర్పుగా వ్యవహరిస్తారు, కార్యక్రమాలను సానుకూలం చేసుకుంటారు, నిబద్ధతతో వ్యవహరిస్తారు. మీకు అవి బాగా అనుకూలించే అవకాశం, తద్వారా చాలా చక్కటి లాభాలు పొందే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటారు. అందరి దగ్గర నుంచి మంచి ఫలితాలు లభిస్తాయి. అందరూ బాగా సహకరించే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ చక్కటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు, అలాగే రుణ విషయాలు కొంచెం ఇబ్బందికరమయ్యే అవకాశం ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. తర్వాత ధనురాశి. కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ అన్ని పనులు కూడా బాగా నడుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి, కానీ ఎప్పుడు ఎక్కడ సమస్య వస్తుందో లేదు. ఆరోగ్య విషయం మీద ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. మూలా నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా సానుకూలం చేసుకుంటారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి కాలక్షేపం జరుగుతుంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి చాలా విజయాలు సాధించే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత మకర రాశి. ప్రతి పని కూడా చాలా చక్కగా నడుస్తుంది. అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో చక్కటి ఫలితాలు ఉంటాయి. అందరూ కూడా బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధిస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారుల దగ్గర నుంచి తోడ్పాటు బాగుంటుంది. పక్క వాళ్ళు మీకు బాగా సహకారం చేస్తూ ఉంటారు. అందరూ కూడా బాగా సహకారం చేయడంతో నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు బాగా పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు సూచిస్తూ ఉన్నాయి. తర్వాత ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళు కూడా పనులు వాయిదా వేయకుండా ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత కుంభరాశి. కుంభరాశి వాళ్ళు వాళ్ళ పనులన్నీ కూడా చాలా జాగ్రత్త చేసుకుని ముందుకు వెళ్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఎన్నో చక్కటి ఫలితాలు తీసుకుంటూ మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు. వీళ్ళ సంబంధంగా కొన్ని విజయాలు సాధించడానికి అనుకూలమైన ఫలితాలు బాగా ఉండే అవకాశం ఉంది.
విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా కొంత మంచి మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి చెందిన 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు బాగా అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ప్రస్తుతం ఇవాళ రోజున పనులన్నీ కూడా అడ్డంకులతో నడుస్తాయి. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు కొంచెం ఇబ్బంది పడతారు. విద్యార్థులు, రైతులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త చూసుకోవాలి. అన్ని పనులు కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలతో నడుపుకోమని చెప్పేసి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటే చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మరి అన్ని కార్యక్రమాలను కూడా చాలా జాగ్రత్తగా, ఓర్పుగా చూసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచిస్తున్నాం. ఇక్కడ ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ రోజున కొత్త వ్యవహారాలు చేయొద్దని చెప్పేసి ప్రత్యేకమైన సూచన చేస్తున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దశ